ఆగండి ఆగండి, ఒకసారి ఈ చిన్న కథ విని వెళ్ళండి. ఒకరోజు రవి అనే అబ్బాయి తన స్కూల్లో పెట్టిన ఫుట్బాల్ గేమ్లో వాళ్ళ టీం ఓడిపోయింది. దానితో రవి చాలా బాధపడ్డాడు. ఇంటికి వెళ్ళే దారిలో కూడా బాధతో వెళ్తున్నాడు. అప్పుడు రవికి ఒక వ్యక్తి కనిపించాడు. తాను ఎలా ఉన్నాడు అంటే తనకు కాళ్ళు లేవు, అయినా కూడా తాను చాలా సంతోషంగా ఉన్నాడు. రవి తనను చూసి ముందు బాధపడినా తర్వాత ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే కాళ్ళు చేతులు లేకపోయినా కూడా ఇంత సంతోషంగా ఉన్నాడు. నాకు కాళ్ళు చేతులు ఉన్నా కూడా చిన్న చిన్న విషయాలకు బాధపడుతున్నాను. ఈ రోజు కాకపోయినా ఇంకో రోజు గెలుస్తానులే అని తనలో ఉన్న బాధను మొత్తం తీసేశాడు. ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్నది ఏమిటంటే, కాళ్ళు చేతులు అన్నీ ఉండి కూడా సంతోషంగా ఉండలేకపోతున్నాము. చిన్న చిన్న విషయాలకు అనవసరంగా బాధపడి సమయాన్ని వృధా చేసుకోకండి. ఎంజాయ్ ఎవ్రీ సెకండ్ ఇన్ యువర్ లైఫ్.